భార్యాభర్తలు విడిపోయి భార్యాభర్తల మధ్యలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయా? అంతేకాదు భార్యాభర్తలకి సంతానం కలగట్లేదు అన్నా, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు ఉన్నాయన్నా ఈ ఒక్క రెమెడీ చేయండి, మీకు అన్నీ కూడా సమసిపోయి మీకు ఎనలేనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. నిజంగా ఇది చేసి చూడండి, మీరు నమ్మండి, ఖచ్చితంగా దీనివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. అదేంటంటారా? పారిజాత వృక్షం, పారిజాత మొక్క, పారిజాత చెట్టు తెలుసు కదా. పారిజాతం నుంచి కింద పడతాయి పువ్వులన్నీ కూడా, కింద పడిన తర్వాత ఏరుకోవాలి. అటువంటి పారిజాత వృక్షం దగ్గర తోక ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టి మీరు అక్కడ ఒక తెల్లటి వస్త్రం పరిచి దానిపైన ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టి అదే పారిజాత పువ్వుల చేత మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తరం కనుక 40 రోజులు చేయగలిగితే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు తీరడంతో పాటు సంతానలేమి, అలాగే మీకున్నటువంటి అన్యోన్యత ఇబ్బందులు అన్నీ కూడా తొలగుతాయి. కుటుంబం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది, పటిష్టమైనటువంటి అన్యోన్యత కలుగుతుంది.